ఈరోజు దేవుని వాక్యము. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడైయుందును. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము. ఈరోజు మే నెల 5వ తారీఖు ప్రభు చెప్పుచున్నారు, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటానని ప్రభు చెప్పుచున్నాడు. నిజమే. మరి మనం ఎప్పుడన్నా కానీ వర్షంలో కానీ వరదలు వచ్చినప్పుడు కానీ మనం దాటుతున్నప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అలాగే మన సమస్యలు జలముల అనేంటి సమస్యలు కూడా మనకి వచ్చినప్పుడు మనకి దేవుడు తోడై ఉంటాడు. మనం ఏదైనా పరిస్థితిలో వ్యాధుల బాధలలో ఉన్నప్పుడు మనకి దేవుడు తోడై ఉంటాడు. ఎంత చక్కటి వాక్యము. మరి తండ్రి చెప్తున్నాడు, తండ్రి దేవుడు యెషయా గ్రంథంలో, నేను మీకు జలములలో దాటునప్పుడు మీకు తోడై ఉంటానంటున్నాడు. మనకి జలములలో దాటినప్పుడు కూడా తోడై ఉంటాన్న ప్రభువు మనకొచ్చిన ఏ సమస్యలైనా తోడుంటాడు. చిన్న ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మీ మహిమ కలిగిన నామమునకు వందనాలు ప్రభువా. తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, త్రియేక దేవ, యేసు దేవ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయకాలమందు ఈ శ్రేష్టమైన వాక్యాన్ని మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. రాత్రంతయు మీ రెక్కల కింద మమ్మల్ని కాసి దాసి కాపాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తండ్రి దేవ, అనేక సమస్యలతో సతమతమవుతున్నాం ప్రభువా. మా సమస్యల నుండి విడుదలను దయచేయండి ప్రభువా. పరిశుద్ధుడా, తండ్రి దేవ, అయ్యా, అప్పుల బాధలు మునిగిపోయి ఉన్నాం ప్రభు, అప్పులు తీర్చండి నాయన. తండ్రి, మద్యపానములో ఉన్నవారిని విడిపించండి ప్రభువా. కోర్టు కేసులతో సతమతం అవుతున్న వారిని కోర్టు కేసు నుంచి విడిపించండి ప్రభువా. కోర్టు కేసులో న్యాయమును జరిగించండి ప్రభువా. తండ్రి, వందనాలయ్యా. తండ్రి, పగల ఎండ దెబ్బైనా రాత్రి ఎన్నెల దెబ్బైనా తగలదని చెబుతున్నావు తండ్రి. ప్రభువా, నాయన, నేను మీకు తోడై ఉంటానంటున్నావు ప్రభువా. ప్రభువే మా కాపరి, మాకు ఏమి కలగదని కీర్తన గ్రంథంలో కూడా ఉంది ప్రభువా. నిజమే నాయన, మీరు మాకు కాపరిగా ఉన్నప్పుడు మాకు ఏమీ కలగదు ప్రభువా. తండ్రి దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. త్రియేక దేవ, మీకు ఆరాధన, త్రియేక దేవ, మీకు ఆరాధన చెల్లించుకుంటూ ఈ రోజంతా కూడా కాసి కాపాడమని నా చిన్న ప్రార్థన ఆలకించమని ప్రేమగల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.